అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈరోజైతే నేను ఒక పల్లెటూరుకొచ్చాను. ఇదైతే ఫేమస్ అనమాట చుట్టుపక్కల. అంతా గూడా పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు ఉంటారు. బ్రాహ్మిన్స్ ఉంటారు. మంచి మండువా ఇళ్ళుంటాయి అని. సో, అదైతే వీలైతే వచ్చాను. సో, ఇక్కడ ఆడవాళ్ళు అయితే చెట్టు కింద చక్కగా ప్రశాంతంగా కాలవగట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటూ నేను కొత్తగా కనిపించేసరికి నన్నైతే ఎంక్వైరీలు, క్వెషన్‌లు చేస్తా తిప్పలు పెట్టారు. నన్నైతే ఒక పావుగంట సేపు అటేసి, ఇటేసి, ఇటడిగి నాకు కూడా విసుగైతే అనిపించలేదు. చాలా ఎంజాయింగ్‌గా అనిపించింది. పెద్దవాళ్ళు అలా అడుగుతూ ఉంటే. సో, కొత్త వాళ్ళొస్తే పల్లెటూరులో ఆ మాత్రం అయితే అడుగుతారు ఖచ్చితంగా. ఇది మాత్రం ఇచ్చేయండి. అట్మాస్ఫియర్ కూడా నాకు ఎక్సలెంట్‌గా అనిపించింది. ఆ చెరువు, ప్రశాంతమైన వాతావరణం, ఆ పెద్ద చెట్టు, అక్కడ బెంచ్ మీద వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవడం, పక్కన అన్ని చేలు, చాలా పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఇదైతే రిటర్న్ వచ్చే టైంలో అనమాట. ఆల్రెడీ నేను వెళ్ళాను, ఆ ఊరంతా వీడియో తీశాను, కొంతమందిని కలిశాను. అవి ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు. ఇది నేను రిటర్న్ వచ్చే టైంలో అయితే ఆ ఊరికి ఏం ఫెసిలిటీస్ లేవు. సో, నడుచుకుంటూ అయితే స్లోగా వెళ్తూ ఉందాము, ఈలోపు ఏదో ఒకటి దొరుకుతుందిలే అనే టైప్తో అయితే స్లోగా చూస్తూ అయితే వెళ్తూ ఉన్నా అనమాట. ఈవినింగ్ 4:00 టైం ఇది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా గొర్రెలు కాసుకునే వాళ్ళు, మేకలు కాసుకునే వాళ్ళు, గేదెలు కాసుకునే వాళ్ళు అంతా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యే టైంలో అయితే ఉన్నారు వీళ్ళందరూ. ఇంకా ఇంకా నేనైతే ప్రశాంతంగా వాళ్ళని చూసుకుంటూ అయితే నడుస్తూ ఉన్నాను. నాకైతే వెహికల్ ఏం దొరకలేదు. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే నడుస్తూనే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చిందనమాట. అక్కడి నుంచి నా వేలోకి అయితే నేను వెళ్ళిపోయాను. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. అన్నీ మీతో షేర్ చేసుకున్నట్టు ఇది చేసుకున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్.